మయసభలో దుర్యోధనుడి భంగపాటు గురించి వైశంపాయన మహర్షి జనమేజయునితో ఈ విధంగా తెలుపుతున్నాడు. దుర్యోధనుడు శకునితో కలిసి మెల్లమెల్లగా మయసభను అంతటినీ చూడసాగినాడు. ఒక దగ్గర దుర్యోధనుడు ఆ సభాభవనంలో స్ఫటిక మణులు పొదిగిన స్థలాన్ని చేరుకొని అక్కడ నీరు లేకున్నా నీరు ఉన్నదనే సందేహంతో తన వస్త్రాన్ని పైకి పట్టుకున్నాడు. ఆ తర్వాత తన బుద్ధి పొరపాటు పడినందుకు మనసులో చాలా విచారించి అక్కడ ఉండటానికి విముఖుడై కూడా ఆ సభలోనే తిరగసాగినాడు. ఆ తర్వాత దుర్యోధనుడు నేలపై పడిపోయాడు. అందుకని మనసులో ఎంతగానో దుఃఖిస్తూ సిగ్గుతో నిట్టూర్పులు విడుస్తూ అక్కడి నుండి దుర్యోధనుడు కదిలినా ఆ సభలోనే మళ్ళీ తిరగసాగినాడు. ఆ తర్వాత స్ఫటిక మనుల వలె స్వచ్ఛమైన జలముతో స్ఫటిక మణిమయ పద్మాలతో అలరారే కొలను చూసి స్థలం అనుకొని కట్టుబట్టలతో ఆ నీటిలో పడ్డాడు. స్థలం అనుకొని నీళ్లలో పడిన సుయోధనుని చూసి భీమసేనుడు నవ్వాడు. అతని సేవకులు నవ్వారు. అతని ఆజ్ఞ ప్రకారం అతనికి పొడిబట్టలు ఇచ్చారు. ఆ స్థితిలో ఉన్న అతన్ని చూసి అర్జున, నకుల, సహదేవులు కూడా బాగా నవ్వారు. అసలే సహనం కోల్పోయి ఉన్న దుర్యోధనుడు వారి నవ్వులను సహించలేకపోయాడు. వారి పరిహాసాన్ని సహించలేకపోయాడు. సిగ్గుతో కూడిన తన ముఖ కవలికలను దాచుకోవడానికి సుయోధనుడు వారి వైపు చూడనేలేదు. మళ్ళీ ఆ స్థలాన్ని చూసి బట్టపైకి ఎత్తి పట్టుకొని ఈ దేవానిలాగా నడవసాగినాడు. అలా పైకి ఎక్కిన అతన్ని చూసి జనులందరూ మళ్ళీ నవ్వారు. మూయబడి ఉన్న స్ఫటికమయమైన ద్వారాన్ని చూసి దుర్యోధనుడు ప్రవేశించబోగా తలకు గట్టి దెబ్బ తగిలింది. దిమ్మ తిరిగిపోయినట్లు నిలబడిపోయాడు. అటువంటిదే స్ఫటికమయమైన పెద్ద కవాటం తలుపు కలిగిన ద్వారాన్ని 2 చేతులతో గట్టిగా చరుస్తూ మూసి ఉంది అనుకొని దానిని దాటి ముందుకు పడిపోయాడు. అతడు మళ్ళీ ఒక వెడల్పైన ద్వారం వద్దకు వచ్చాడు. అది కూడా అలాంటిదే అనుకొని ద్వారం వద్ద నుండి వెనుకకు తిరిగాడు. ఈ రీతిగా అనేక రకాల వంచనలను పొంది దుర్యోధనుడు పాండవేయుల వద్ద వీడ్కోలు తీసుకొనినాక రాజసూయ మహాయాగంలో పాండవులకు లభించిన అద్భుతమైన సంపద సమృద్ధిని చూసి అప్రసన్నమైన మనస్సుతో సంతోషం లేకుండా హస్తినాపురానికి బయలుదేరాడు. పాండవుల సంపదకు కుతకుతలాడుతూ దానిని గురించే ఆలోచిస్తూ వెళుతున్న దుర్యోధనుడికి పాపపు ఆలోచనలు కలిగాయి. ధర్మరాజుకు ఉన్న సంపదను గూర్చి ఆలోచిస్తూ మైకం కమ్మినట్లుగా ఉన్న దుర్యోధనుడు శకుని పలకరిస్తున్నా ఏమీ మాట్లాడటం లేదు. అంతటా వికల మనస్కుడైన దుర్యోధనుడిని చూసి శకుని, దుర్యోధన, నిట్టూర్పులు విడుస్తున్నావు, దీనికి కారణం ఏమిటి అని అడగగా, మామా, అర్జునుడి అస్త్ర ప్రతాపం వలన గెలిచిన ధర్మరాజుకు వశమైన ఈ భూమినంతటినీ చూసి దేవతలలో ఎక్కువ తేజస్వి అయిన ఇంద్రుడు చేసిన యజ్ఞంలాగే జరిపిన యుధిష్ఠిరుని యజ్ఞాన్ని చూసి అసహనంతో నేను ఉన్నాను. రాత్రింబగళ్ళు గ్రీష్మ ఋతువులో కొద్దిగా ఉన్న నీరు ఆవిరైపోతున్నట్లుగా నేను పూర్తిగా దహించుకొని పోతున్నాను.